నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్. నేను మీ మధు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రాజకీయాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరుకున్నాయి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాయి అనేది గ్రహించవచ్చు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే అన్నా డిఎంకేల మధ్య జరిగే నువ్వా నేనా అనే రాజకీయ సమరం గత 5 ఏళ్లు ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య జరిగాయి. అలాగే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య సాగుతున్నాయి. నాడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఆంధ్ర రాష్ట్రానికి ఈ సంస్కృతిని దిగుమతి చేసి పెంచి పెద్ద చేసింది. అధికారం చేతిలో ఉంటే చాలు, ఇక చట్టాలతో పని లేదు అనేలా గత 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, పార్టీ పరంగా వైసీపీ అనుసరించిన విధానాలు నభూతో నా భవిష్యత్ అనేలా సాగాయి. రాజకీయాలలోకి కుటుంబాలను లాగి వ్యక్తిగత విమర్శలను మొదలుపెట్టి మహిళలను కించపరిచే విధానాలతో వైసీపీ నడిపిన రాజకీయం ముందు అనుభవం తలవంచింది. సహనం చేతులు కట్టుకుంది. బూతులే మా రాజకీయ సిద్ధాంతం, దాడులే మా ప్రభుత్వ ఎజెండా అన్నట్టుగా గత 5 ఏళ్లు ఏపీలో పాలన చేసింది వైసీపీ. ఇక ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ వైసీపీ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. అవే అసత్యపు వార్తలు, అదే విద్వేషకర పోస్టులు పెట్టుకుంటూ పార్టీల మధ్య ఉండే రాజకీయ వైరాన్ని వ్యక్తిగత ద్వేషంగా మార్చేస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో బాబుకు ప్రతిపక్ష నేత అనే విలువ ఇవ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి అనే గౌరవము ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా ఇదే తరహా రాజకీయం నడుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్ని విమర్శలు ఎదుర్కొని కూడా ఇంకా బతుకున్నావా అనేంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సిన సందర్భాలు ఎందుకొచ్చాయి? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని కూలిపోతుంది అని శాపాలు పెట్టడం, కూలతోస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? అలాగే ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ కూడా అమర్యాదగా మాట్లాడడం హేతుబద్ధమైన చర్య అనిపించుకోదు. అయితే రాజకీయ పార్టీల మధ్య ఉండే సిద్ధాంతపరమైన విభేదాలను ఇలా వ్యక్తిగత ద్వేషాలుగా మార్చుకొని భవిష్యత్ రాజకీయాల్ని కలుషితం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్నన్నాళ్ళు అహంకారంతో కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు. అధికారం చేజారుగానే విచక్షణ మరిచి కళ్ళు తెరవలేకపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా తెలుగుదేశం అధినేతను విమర్శించేవారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆ పార్టీ లీడర్ గా వైఎస్ఆర్ ను తప్పుపట్టేవారు బాబు. ఒక్కసారి రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరి మధ్య ఉండే అన్యోన్యత రాజకీయాలలో ఉండే ఫ్రెండ్లీ వాతావరణానికి అద్దం పట్టేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కనిపించడం లేదు. వైసీపీ ఆవిర్భావంతోనే ఏపీలో ఈ సంస్కృతి సమాధి చేయబడింది. ఇక ఈ వైసీపీ గాలి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను తాకినట్టుంది. రేవంత్, కేటీఆర్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలు చూస్తే ఇవి రాజకీయ హద్దులను చెరిపేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో వీరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండిపోయేలా ఉంది. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొనే నాయకులను ఇక ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడలేరా అని ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయానికి వ్యక్తిగతానికి మధ్య ఉన్న ఆ చిన్న ఆంతర్యాన్ని ఇక రాజకీయ పార్టీలు గుర్తించలేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.